ఇక్కడ నమస్కారం. ముఖ్యంగా నేను 1976 నుంచి థియేటర్ యజమానిగా వ్యాపారంలో ఉన్నాను. ఓకే. 1976 నుంచి మన ఎన్టీ రామారావు గారు వచ్చి స్లాబ్ సిస్టమ్ 83, 84 యాహ్! స్లాబ్ విధానం ఇచ్చేంత వరకు పర్సంటేజ్ విధానం ఉండేది. హ్మ్. ఎప్పుడైనా కూడా పర్సంటేజ్, ప్రపంచం మొత్తం పర్సంటేజ్ విధానం ఉంది. భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాల్లో కూడా పర్సంటేజ్ విధానం ఉంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు కూడా పర్సంటేజ్ ఇస్తేనే మనగడ ఉంది. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మంచి సినిమా 'బాహుబలి' లాంటి సినిమానో లేకుంటే 'వస్తాద్' లాంటి సినిమాలో వేసినప్పుడు మొదటి వారం మా దగ్గర దాదాపు 48, 46 లక్షల దాకా షేర్లు కూడా వస్తాయి. ఓకే. అంటే బహుశా మాకు 50 లక్షల నెట్ చేస్తే మాకు ఒక 2 లక్షలు ఇచ్చి 45 లక్షలు వాళ్ళే తీసుకెళ్తారు. హ్మ్. సేమ్ మరి అదే 50,000 కలెక్షన్ వచ్చినప్పుడు మాకు 25 మీకు 25 అంటున్నారు. హ్మ్. కాబట్టి ఈ పర్సంటేజ్ విధానం చేస్తేనే బాగుంటది. ఇంకోటి కూడా మేము కోరుకునేది ఏంటంటే పర్సంటేజ్ లేకపోతే మనం కూడా కొనసాగలేకపోతున్నాం. చిన్న సినిమాలన్నీ ప్రస్తుతానికి పర్సంటేజ్ అని అంటున్నాం, కానీ మీరు అసలు రహస్యం ఏంటంటే మా అగ్రిమెంట్ లో పర్సంటేజ్ కానీ రెంట్ కానీ ఏది ఎక్కువ వస్తే అది మాకు అని పంపిణీదారులకు కానీ నిర్మాతకు కానీ రాసుకుంటారు. ఓకే. అక్కడ మాకు అసలు విషయం అక్కడ దెబ్బతింటున్నాం. హ్మ్. చిన్న సినిమా వచ్చి కలెక్షన్ 50,000, 60,000 ఉంటే మాత్రం మీకు 30,000 నాకు 30,000 అంటారు. ఆ. అదే పెద్ద సినిమా వచ్చి 30-40 లక్షల షేర్ వచ్చినప్పుడు మాత్రం మాకు 1 లక్ష 2 లక్షలు అద్దె ఇచ్చేసి మొత్తం మీద 38 లక్షలు 39 లక్షలు వాళ్ళే తీసుకెళ్తున్నారు. దీనివల్ల మాకు తీవ్ర సంక్షోభం. పక్కన మల్టీప్లెక్స్ లకు పర్సంటేజ్ ఇస్తారు. ఇక్కడ తెలుగులో ఉన్న నిర్మాత ఇంకా తెలుగులో సినిమా తీసిన తర్వాత పాన్ ఇండియా అని పేరు పెట్టుకొని కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అంతటా పర్సంటేజ్ ఇస్తాడు. మరి మా తెలుగు నిర్మాత ఏమండి మా తెలుగు రాష్ట్రంలో పర్సంటేజ్ ఇవ్వలేకపోతున్నాడు. యాహ్! థియేటర్లు కూడా అంటే మీకు మనకు హైయెస్ట్ థియేటర్ ఒకప్పుడు 3600 ఉండే, ఇప్పుడు 1600, 1700 పడిపోయినాయి థియేటర్లు. హ్మ్. కారణం టీవీ స్క్రీన్స్ ప్రభావం కూడా ఉంది. కాబట్టి ఖర్చులు అనేది మాకు అప్పుడు 83 ఆ టైంలో ఖర్చులు మాకు థియేటర్ వారానికి 50,000 ఇప్పుడు దాదాపు 1,00,000 పైన వస్తుంది. కరెంట్ బిల్లు పెరిగిపోయింది, డీజిల్ పెరిగిపోయింది, శాలరీస్ పెరిగిపోయింది. ఇప్పుడు ఈఓ క్యూబ్ అని వాటికి అద్దెలు రకరకాల ఖర్చులతోటి పెరిగిపోయింది. మా ఖర్చులు ఏమో పెరిగిపోయినాయి, ప్రేక్షకులు రావడం తగ్గినారు, వీళ్ళు మాకు ఇచ్చే షేర్లు ఇంకా తగ్గించారు. అందువల్ల థియేటర్ నడపడం చాలా కష్టంగా ఉంది. దయచేసి ఇతర రాష్ట్రాలు ఇచ్చినట్టు మాకు కూడా పర్సంటేజ్ ఇస్తే కొంత ముందు కొనసాగుతామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నేను అడిగిన ప్రశ్నకి మీరు సూటిగా సమాధానం చెప్పలేదు. అసలు ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ఆ రోజు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు దీంట్లో ఇంటర్ఫియర్ అయ్యే సమస్య పరిష్కారానికి వాళ్ళంతా కృషి చేసేవాళ్ళు, ఏ డిపార్ట్మెంట్లో ఇబ్బంది వచ్చినా కూడా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకని లేకుండా పోయింది? ఇప్పుడంతా బయర్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఇదివరకేమో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉండేది. ఒక నిర్మాణ సంస్థ నుంచి సినిమా వస్తే అక్కడ పంపిణీదారుడు ఆ నిర్మాణంలో కొంత ఆర్థికంగా సహాయపడుకునే వాళ్ళు. తర్వాత మేము కూడా థియేటర్ ఓనర్లు కూడా మా డిస్ట్రిబ్యూటర్ కు ఆర్థికంగా పిక్చర్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు కూడా కొంత మేము అమౌంట్స్ సరి చేసేవాళ్ళం. ఒక పద్ధతిగా ఉండేది. ఒక సినిమా ఒక నవయుగ ఫిలిమ్స్ నుంచో ఒక అన్నపూర్ణ ఫిలిమ్స్ నుంచో విడుదలవుతుందంటే ఈ థియేటర్ కి సినిమా వస్తుందనేది ఖాయంగా ఉండేది. మేము కూడా ఫైనాన్షియల్ సిస్టమ్ లో వాళ్ళ ప్రొడక్షన్ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని కొంత డబ్బు అడిగినా కూడా మేము మాకు వీళ్ళంత సహాయం చేసేవాళ్ళం. సాయం అంటే వ్యాపారం కొరకు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళం. అట్నే పంపిణీదారుడు నిర్మాత కూడా సహాయం చేసేవాడు. సినిమా తీస్తుంటే కూడా సినిమాలు కొన్ని ఇట్లా తీస్తే బాగుంటుంది, అట్లా తీస్తే బాగుందని డిస్ట్రిబ్యూటర్ తోటి కూడా సంప్రదించేవాళ్ళు. ఇప్పుడు అదంతా ఏం లేదు. సినిమా తయారై ఫస్ట్ కాపు వచ్చిందాక ఎవరికి ఏం తెలియకుండా ఉంటుంది. ఆ రాత్రి ప్రివ్యూ షో చేస్తున్నాం, లేదు నెక్స్ట్ డే మార్నింగ్ షో ప్రేక్షకులు వచ్చి చెప్పాల్సింది తప్పితే ఇప్పుడు నలుగురు చూపించే విధానం లేదు. ఆ సిస్టమ్ మారిపోయిందండి. అంటే మిగిలినటువంటి ఇప్పుడున్నటువంటి అగ్రస్థాయి పెద్ద పెద్ద నటులు కానీ లేకపోతే పెద్ద పెద్ద నిర్మాతలు కానీ, అటు సైడు రామానాయుడు గారి వారసుడిగా అటువైపు నిర్మాత వైపు నుంచి దగ్గుబాటి సురేష్ గారు ఉన్నారు, ద సేమ్ టైం నటుడిగా వెంకటేష్ ఉన్నారు, ఇటువైపు చిరంజీవి గారు ఉన్నారు. చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీలో ఒక లెజెండ్స్గా పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఈ విషయంలో గతంలో ఏదైతే దాసరి గారు కానీ లేకపోతే రామానాయుడు గారు కానీ లేదా కృష్ణ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు జోక్యం చేసుకుని పరిస్థితిని సర్దిదిద్దే అవకాశం ఆ రోజు ఉండేది, ఈ రోజు అది ఎందుకు లేకుండా పోయింది? వాళ్ళు ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదా? కారణం మాకు కూడా అర్థం కావట్లేదు. అవునండి, ఇప్పుడున్న యువ హీరోలు అట్లా అప్పుడప్పుడు కాస్త చిరంజీవి గారు కొద్దిగా ఇంటర్ఫియర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు కూడా కంప్లీట్ ఇంటర్ఫియర్ అయ్యి ఇటు థియేటర్ యజమానిని పిలిచి అటు నిర్మాతలను పిలిచి హీరోలను పిలిచి నేను కోరుకున్నాను. ప్రపంచం మొత్తం ఒక పద్ధతి ఉంది. అక్కడ ఆ వేరే దేశాల్లో సినిమా ఆర్టిస్ట్ సపోజ్ ఒక 10 కోట్ల రెమ్యునరేషన్ ఉంది అనుకోండి, 10 కోట్లు ఇవ్వరు. 2 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి షూటింగ్ అంతా అయిపోయాక పిక్చర్ ఏ విధంగా లాభాలు వస్తుంటే ఆ విధంగా షేర్స్ పోతుంటాయి. ఇక్కడ కూడా ఆ విధంగా చేసుకుంటే నిర్మాతలకు బర్డెన్ తగ్గిపోద్ది. పెద్ద హీరోలకు పెద్ద డైరెక్టర్లకు మాత్రం చేసుకుంటే ఇండస్ట్రీ సక్సెస్ అవుతుందండి. ఇప్పుడు మీరు చిరంజీవి గారిని ఏమైనా అప్రోచ్ అయ్యారా? సార్ సమస్య ఇట్లా ఉంది, మీరు కాస్త మా ఎగ్జిక్యూటివ్ తరఫున అయితే ఏం అప్రోచ్ కాలేదండి.
పంపిణీదారులుగా అప్రోచ్ అయింది కానీ మేము ఎవరు అప్రోచ్ కాలేదు. ఎందుకంటే అక్కడ ఇటు అల్లు అరవింద్ గారు కూడా ఉన్నారు, ఓ పక్క అటువైపు దగ్గుబాటి సురేష్ బాబు గారు ఉన్నారు, పెద్ద నిర్మాతలు వీళ్ళందరూ కూడా, ఇంకా చాలామంది పెద్ద నిర్మాతలు ఉన్నారు. అందరూ జోక్యం చేసుకొని సమష్టిగా ప్రయత్నిస్తేనే దీనికి ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా మీరు ఎందుకు ప్రయత్నాలు చేయలేదు? చూడాలి, అది మనకు ఫిలిం ఛాంబర్స్ ఉన్నాయి, ఫిలిం ఛాంబర్ ద్వారానే ఎప్పుడైనా చెప్పుకోవడం జరుగుతుంది. ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. అరవింద్ గారు వస్తున్నారు, పోతున్నారు. సురేష్ బాబు గారు ప్రస్తుతం మా దగ్గర ప్రెసిడెంట్గా ఉన్నారు, వారు కూడా బాగానే ఇంటర్వ్యూ పరిష్కారం మార్గాలు వెతుకుతున్నారు. ఓకే, ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ అట్లాగే మల్టిపుల్ స్క్రీన్స్ ఉన్నటువంటి మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఎంత డిఫరెన్స్ ఉంది? పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళకి వీళ్ళకి ఎంత తేడా ఉంటుంది? ఎంత డిఫరెన్స్ ఉంది? నేను నిన్ననే ఒక నిర్మాతల ఒక మీటింగ్ పెట్టుకుని ఒక ఇద్దరు నిర్మాతలు మల్టీప్లెక్స్లు చాలా గొప్పగా ఉన్నాయి, ఆ ఉదాహరణ మూసాపేట ఏదో చెప్పారు. ఛాలెంజ్ చేస్తాను, రమ్మానండి. సింగిల్ స్క్రీన్ లో ఎక్కువ షేర్ వస్తుందా, మల్టీప్లెక్స్ లో ఎక్కువ వస్తుందా? షేరే కాదు, గ్రాస్ కూడా చెప్తున్నాను. వారు చెప్పిన ఏంటంటే శ్రీరాములు అనే ఉదాహరణ కూడా తీశాడు. శ్రీరాములు థియేటర్ హైయెస్ట్ షేర్ వస్తుంది, శ్రీరాములు థియేటర్ హైయెస్ట్ గ్రాస్ కూడా వస్తుంది. ఇట్లా నేను ఎక్స్ రోడ్ కు ప్రసాద్ మల్టీప్లెక్స్ పోల్చుకుందాం, ఎక్స్ రోడ్ షేర్ ఎక్కువ వస్తుంది. ఇంకా మా డిస్ట్రిక్ట్స్ పోతే కోదాడు, సూర్యాపేట, మిర్యాలగూడ మల్టీప్లెక్స్ కంటే సింగిల్ స్క్రీన్స్ హైయెస్ట్ షేర్ వస్తుంది. అంటే షేర్ అంటే రెంట్ తక్కువ పర్సెంటేజ్ ఆ విధంగా కూడా నేను చెప్పేది. గ్రాస్ మా దగ్గర ఎక్కువ వస్తుంది. గ్రాస్ ప్రేక్షకులు ఇచ్చే డబ్బే సింగిల్ స్క్రీన్ లో ఎక్కువ వస్తుంది. మరి ఇట్లా ఏ సెంటర్ చెప్పాలో చెప్పమానండి. పక్క పక్కన మల్టీప్లెక్స్ ఉన్న కాడ, పక్కన సింగిల్ స్క్రీన్స్ ఉన్న కాడ పోల్చుకుందాం. దయచేసి రమ్మండి, ఇది మీడియా ద్వారా చెప్తున్నాను, ఛాలెంజ్ చేసి చెప్తాను. ఏ సినిమా అయినా కూడా సింగిల్ స్క్రీన్ లో ఎక్కువ ఆడియన్స్ వస్తుంది, ఎక్కువ గ్రాస్ వస్తుంది. బాత్రూమ్ బాగాలేవు, అవి లేవు, ఇవి లేవు అంటున్నారు. బాత్రూమ్ బాగాలేవు థియేటర్లో ప్రేక్షకులు ఎట్లా ఎక్కువ చూస్తున్నారు మల్టీప్లెక్స్ కంటే? రమ్మానండి, ఛాలెంజ్ చేసుకుందాం. మల్కాజిగిరి అయినా సరే, మూసాపేట అయినా సరే, ఎక్స్ రోడ్ వర్సెస్ ప్రసాద్ అయినా సరే, ఎక్స్ రోడ్ వర్సెస్ ఇంకే థియేటర్, ఏ మల్టీప్లెక్స్ రమ్మానండి చూద్దాం. అంటే మీరు చెప్పేది ఏంటంటే మల్టీప్లెక్స్ కంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లోనే ఎక్కువ రెవెన్యూ వస్తుందని వస్తుంది. అవునండి, 100% కరెక్ట్. రమ్మనండి, ఎక్కడ మాకంటే ఎక్కువ వచ్చేసారు. ఏదైనా 2 క్లాస్ సినిమాలు చిన్నవి ఉంటాయి చూడండి, కోర్టు, ఇట్లా బేబీ, అట్లాంటి చిన్న సినిమాలు కొన్ని మల్టీప్లెక్స్ ఎక్కువ వచ్చిన మాట వాస్తవమే. మల్టీప్లెక్స్ ఇచ్చిన రేట్ ఎంత, మా రేట్ ఎంత, గ్రాసే చెప్తున్నాను నేను. ఆ రేట్లన్నీ పక్కకు పెట్టండి. మొత్తం సినిమా ఓపెన్ అక్కడ ఒక 3 వారాలు, ఇక్కడ 3 వారాలు గ్రాస్ తీసుకొని తెలుస్తుంది ఎవరి దగ్గర ఎక్కువ వచ్చిందో. ఎనీ స్టేషన్ రెడీ చాలా బాల్యం, మురుగుదొడ్లు, అది అని ఏదో చెప్తున్నాడు. అదే మూసాపేటలో దాదాపు 5 crores పెట్టి సౌండ్ సిస్టమ్ చేశాడు ఆయన. శ్రీరాములు అనేది టాప్ థియేటర్, ఇప్పటికి కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. వారు చెప్పిన దానికి ఎదురు ఏదో మల్టీప్లెక్స్ ఉన్నాయి అంటే దానికంటే ఎక్కువనే వస్తుంది ఇక్కడ. డీసీఆర్ చూసి మాట్లాడమనండి, కలెక్షన్ చూసి వారిని కంపెనీ దానికి ఫోన్ చేసి కనుక్కోమనండి ఎక్కడ ఎక్కువ వస్తుంది అనేది. ప్రధానంగా ఇప్పుడు థియేటర్స్లో మీకు తినుబండారాలు కానీ, లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే అవన్నీ మధ్య మధ్యలో రిఫ్రెష్మెంట్స్ కానీ, ఇవన్నీ చాలా విపరీతంగా పెంచేయడం, లేకపోతే వీటన్నిటి వల్ల కూడా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది అనేటటువంటి మాట వినిపిస్తుంది. ఎంతవరకు సమంజసం? డెఫినెట్ అండి, కొంత పెరిగింది. మేము కూడా ఆలోచన చేస్తున్నాం, కొంత తగ్గించాలని ఆలోచన చేస్తున్నాం. ఇంకోటి మల్టీప్లెక్స్ కూడా ఈ సమస్య ఉంది కదా, మరి మా మాట ఉన్నాయి. ఇప్పుడు ఏదో నిన్న ఒక నిర్మాత మాట్లాడుతూ ఏదో గ్రేడింగ్ చేయాలి, బాత్రూమ్స్ పోతే కంపు వాసన కొట్టే థియేటర్స్ కు, మంచి థియేటర్లకు డివైడ్ చేయాలంటారు. మరి మల్టీప్లెక్స్ లో అట్లా డివైడ్ చేస్తుండా? ప్రసాద్ ఐమాక్స్, సుబ్రహ్మణ్య గారి కాంప్లెక్స్ రెండోకి కలెక్షన్స్ వస్తున్నాయా? ప్రసాద్ ఐమాక్స్ వచ్చిందంటే సుబ్రహ్మణ్య థియేటర్లు తక్కువ వస్తాయి. మరి దానికి డిఫరెన్స్ పెట్టాడా? సపోజ్ సుబ్రహ్మణ్య గారి థియేటర్ 10 లక్షలు వస్తుంది, మన ప్రసాద్ లో 15 వస్తుంది. ఆ ప్రకారంగానే షేర్ ఇస్తావు కదా. ముగ్గురు బాగాలేదు థియేటర్లో 5 లక్షలు వస్తే 5 లక్షల ప్రకారం టాప్ మూసాపేట మంచి థియేటర్లు 50 లక్షలు ఆ లెక్క ప్రకారం వేయండి. మేము పర్సెంటేజ్ అడుగుతున్నాం కదా, నేను అద్దె అడిగి అన్ని థియేటర్లు ఒక రకంగా ఇవ్వట్లేదు కదా, ప్రేక్షకులు రావాలి కదా. ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఉండేటటువంటి సిస్టమ్స్, సౌండ్ సిస్టమ్ కానీ, లేకపోతే స్క్రీన్ ఎలివేషన్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సింగిల్ థియేటర్కి వచ్చేసరికి అట్లాంటి అనుభూతి మాకు కలగట్లేదు అనేటటువంటి ప్రేక్షకులు కొంతమంది ఉన్నారు. అది ఎంతవరకు అది కరెక్ట్? అది ఆ మాట అది ఎయిర్ కండిషన్ అండి. మల్టీప్లెక్స్ ఒక గవర్నమెంట్ ఒక నామ్స్ పెట్టింది, ఎయిర్ కండిషన్ కంపల్సరీ పెట్టాలి, ఇంక్లూడింగ్ టోటల్ ఆడిటోరియం అంత హాల్ అంతా ఎయిర్ కండిషన్ ఉండాలి. మా థియేటర్ కండిషన్ లేదు, ఓన్లీ ఇన్సైడ్ ఆడిటోరియం మాత్రమే టెంపరేచర్ కంట్రోల్ చేయమని చెప్పింది, ఆ ప్రకారం కంట్రోల్ చేస్తుంటాం. కాబట్టి అదేమో చిన్న స్క్రీన్ అవటం వల్ల కొద్ది ప్రేక్షకులతోటి కొద్దిగా
స్టార్ లెవెల్ ఉంటుంది కానీ మీకు కావాల్సిన చివరికి కావాల్సింది డబ్బే. యా, డబ్బు మా దగ్గర ఎక్కువ వస్తుందా అక్కడ ఎక్కువ వస్తుందా చెప్పండి. ఓకే. మా డబ్బులు కావాలి, మా ఇండియన్ రూపీస్ కావా, మన ఏమైనా సింగపూర్ డాలర్సా, లేకుంటే సింగపూర్ మనీయా, లేకుంటే థాయిలాండ్ డబ్బులు, మావి కూడా ఇండియన్ కరెన్సీ కదా. ఓకే సార్, అంటే మీరు చెప్పింది కూడా కరెక్టే.